మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, పరలోకము అనేది ఎంతో శ్రేష్టమైనది. పరలోకము అంటే దాన్ని మనము మోక్షము అంటాము, స్వర్గము అని కూడా అంటాము. ప్రియులారా, ఈ పరలోకము ఆకలి దప్పిక లేనిది. పరలోకములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. పరలోకములో వేదన ఉండదు, బాధ ఉండదు. పరలోకములో మరణమే ఉండదు. ప్రియులారా, పరలోకములో ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది. పరలోకములో ఎప్పుడు నెమ్మది ఉంటుంది. ఎవరైతే ఈ పరలోకానికి వారసులుగా చేయబడి ఈ పరలోకంలో ప్రవేశిస్తారో వారు నిత్యము ఆ ప్రభువుతో కూడా ఆనందిస్తూ ఉంటారు. ఎంతో శ్రేష్టమైనది పరలోక రాజ్యం. ప్రియులారా, గమనించండి, ఈ శ్రేష్టమైన పరలోకానికి మనుషులు వారసులుగా చేయబడి ఈ శ్రేష్టమైన పరలోకానికి మనుషులు చేరాలి అంటే ఏం చేయాలి? గమనించండి, పరలోకము అనేది పరిశుద్ధమైనది. పరలోకములో ఉండే దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకములో జీవిస్తున్న మనుషుడు ఆ పరిశుద్ధమైన పరలోకములో చేరి పరిశుద్ధుడైన ప్రభువుతో కూడా ఉండాలి అంటే మనుషులు కూడా పరిశుద్ధులుగా చేయబడాలి. ప్రియులారా, మనుషుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? గమనించండి, మనుషుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే మనుషులందరూ పాపులు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. మా ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి. ప్రియులారా, గమనించండి, పాపము అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయడము పాపము. అంతేకాదు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం కూడా పాపమే. దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉండడం కూడా పాపమే. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మరి పాపాన్ని కలిగి కొనసాగుతూ ఉంటున్నారు. మా ప్రియులారా, గమనించండి, ఈ పాపులైన మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలి. పాపులైనటువంటి మనుషులు పరిశుద్ధులుగా చేయబడితేనే ఆ పరిశుద్ధమైన పరలోకానికి వారసులుగా చేయబడతారు. ఆ పరిశుద్ధమైన పరలోకములో ప్రవేశించేవారుగా ఉంటారు. ప్రియులారా, గమనించండి, పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా ఎట్లా చేయబడతారు? దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము చేయటం ద్వారా పాపుల యొక్క పాపం పోదు, పాపులు పరిశుద్ధులుగా చేయబడలేరు. ప్రియులారా, గమనించండి, పాపుల యొక్క పాపం పోవాలంటే, పాపులు పరిశుద్ధులుగా చేయబడాలంటే రక్తము చిందించబడాలి. బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రియులారా, గమనించండి, మరి పాపుల యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తం, కోడల రక్తము, పొట్టేల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులుగా మనం పాపం చేశాము. మన పాపం పోవాలంటే, మనం పరిశుద్ధులుగా చేయబడాలంటే పాపం లేని మనుషుడు, పాపులేని మనుషుడు కొరకు రక్తాన్ని చిందించాలి.
ఈ లోకంలో ఎవరున్నారు పాపం లేనివారంటే అందరూ పాపులే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి మానవునికి యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసుప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుప్రభు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగా యేసుప్రభు జీవిస్తూ వచ్చాడు. పిల్లరా, పాపల యొక్క పాపను తొలగించి పాపను పరిశుద్ధులుగా చేయడానికి యేసుప్రభు ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసుప్రభు సిలువలో తన ప్రాణం అర్పించాడు. యేసుప్రభు సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుప్రభు యొక్క సమాధి నేటికి ఖాళీగానే ఉంది. తిరిగి లేచిన యేసుప్రభు వారు అనేకులు కనబడ్డాడు. అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గొతా కొండపైన ఆ కలవరి శిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. ప్రియులారా, యేసుప్రభు రక్తం ద్వారా మన పాపం తొలగిపోతుంది. యేసుప్రభు రక్తం ద్వారా పాపులమైనటువంటి మనము, పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? ఇంత గొప్ప త్యాగం చేసిన యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభు వారు పాపిని నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసుప్రభుని నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమించమని ప్రభుని వేడుకుంటారో యేసుప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మరి యేసుప్రభు వారు తన రక్తం ద్వారా వారి పాపాలను తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పిల్లారా, ఇలాగ పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా జీవించాలి. అంటే పాపం జోలికి పోకుండా, పాపం చేయకుండా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. అలాగ పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధంగా ప్రభు సహాయం చేత ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ప్రియులారా ఆ శ్రేష్టమైన మరి ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారు. వారు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ఆ శ్రేష్టమైన పరలోకంలో చేరి, ఆ పరిశుద్ధమైన పరలోకంలో చేరి పరిశుద్ధుడైన ప్రభువుతో కూడా యుగయుగాలు జీవిస్తారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మా ప్రియులారా గమనించండి, ఇలా పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములోనే జీవిస్తూ పాపములోనే యాత్ర ముగిస్తే, అంటే పాపములోనే జీవిస్తూ చనిపోతే అలాంటి వారి పరిస్థితి ఏంది? బైబిల్ తెలియపరుస్తుంది, పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును అని. ప్రియులారా, పాపం చేసిన మానవులను పాతాళం పట్టుకుంటుంది. గమనించండి, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములో జీవించే మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. పాతాళం అంటే అక్కడ ఎప్పుడు బాధ ఉంటుంది, అక్కడ ఎప్పుడు వేదన ఉంటుంది. ప్రియులారా గమనించండి, అక్కడ ఎప్పుడు యాతన ఉంటుంది. ధనవంతుడు ఈ లోకమును ఇష్టానుసారంగా పాపం చేస్తూ వచ్చాడు. ప్రభు నమ్ముకోకుండా పాపంలోనే జీవిస్తూ అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. తను ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. పాతాళానికి వెళ్ళి పాతాళంలో కేకలేస్తున్నాడు, సహాయం కొరకై అరుస్తున్నాడు. ఎవరే కానీ అతనికి సహాయం చేయలేదు. పిల్లలు గమనించండి, పాతాళం బహు భయంకరమైన స్థలం అది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశమే లేదు. విడిపించేవారు ఎవరు ఉన్నారు? గమనించండి, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపంలో జీవించేవారు అందరూ ఆ భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో నిత్యము బాధించబడేవారుగా ఉంటారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన అమ్మాయ్య గమనించండి, ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలాలు రెండే ఉంటున్నాయి. ఒకటి పరలోకం, ఎప్పుడు సంతోషం ఉండే రాజ్యం అది. రెండవది పాతాళం, ఎప్పుడు బాధ ఉండే స్థలం అది. పరిశుద్ధులుగా చేయబడిన వారు శ్రేష్టమైన పరలోకానికి వెళతారు. పాపులుగానే జీవిస్తూ అలాగే పాపములో కొనసాగేవారు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతారు. ప్రియమైన అమ్మాయ్య, పాతాళానికి వెళ్లకుండా శ్రేష్టమైన పరలోకానికి ప్రతి ఒక్కరు చేరాలని ఆ ప్రభువు కోరి ఈ సువార్తను వినిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాట త్రోసివేయక, నిరాకరించక, నాకొద్దులే అని త్రోసివేయక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకుని పరిశుద్ధత కలిగి ఉండి పరిశుద్ధులుగా చేయబడి
ఆ శ్రేష్టమైన పరలోకానికి వారసులుగా చేయబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్తి సింగర్కు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచయం జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ సాయంకాలం స్థలంలో చెప్పబడిన మీ పరిశుద్ధమైన జీవములుగా వాటలో దీవించండి. వీధిలో దూరముగా సమీపంగా ఉండి ఎందరైతే విన్నారో వినుట వలన విశ్వాసం కలిగి ఉన్నారు. నీ వాక్యం వలనే, క్రీస్తుని గురించిన మాట వలనే అనేకులకు విశ్వాసాన్ని కలుగు చేయండి. నిత్య జీవానికి రక్షణ పొంది నిత్య నరకము శిక్షను తప్పించుకొని భయంకరమైన పాతాళం శిక్షణని ప్రభువా నిత్య జీవానికి బిడ్డలను సిద్ధపరచండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి చేతి పనులు, ఉద్యోగ వ్యాపారంలో దీవించండి. వారి ఆరోగ్య విషయాల్లో సహాయము దయచేయండి. దుఃఖము, వేదన నుంచి విడుదల దయచేయండి. సువార్తల పాలు పొందిన బిడ్డలను దీవించండి. ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.